కొన్నిసార్లు ఒకే కథతో సినిమాలు తెరకెక్కుతుంటాయి. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఒకే బయోపిక్లో ఇద్దరు హీరోలు నటిస్తుంటారు. గతంలో భగత్ సింగ్ జీవితంలో నటించేందుకు ఒకేసారి ముగ్గురు హీరోలు పోటీ పడ్డారు. ఇప్పుడు కూడా భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే పాత్రలో నటించేందుకు టాప్ ఇండియన్ స్టార్స్ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు ఫాల్కేల కథ ఏంటో చూద్దాం. భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఇప్పుడు ఇండియన్ సినిమాలో రెండు భారీ చిత్రాలు తెరకెక్కబోతున్నాయి. ఒకటి ఎన్టీఆర్ నటిస్తున్నాడు, మరొకటి ఆమీర్ ఖాన్ చేయబోతున్నాడు. అదేంటి, ఒకటే కథలో నటించేందుకు ఇద్దరు టాప్ స్టార్స్ ఎలా ముందుకొచ్చారు అంటే ఇదేదో కాంపిటీషన్ లో ఉంది అంటున్నారు సినిమా పండితులు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా లైఫ్ అంటే భారతీయ సినిమా పుట్టుక, ఎదిగిన క్రమం అంతా అత్యద్భుతం. అందుకే ఈ కథకు సంబంధించి రెండు చిత్ర యూనిట్స్ కొంతకాలంగా పనిచేస్తూ వచ్చాయి. ఒకటి రాజమౌళి టీం, మరొకటి రాజ్ కుమార్ హిరానీ టీం. భారతీయ సినిమా గొప్పదనం ప్రపంచానికి తెలిసేలా మేడ్ ఇన్ ఇండియా అనే భారీ చిత్రాన్ని తీయబోతున్నట్లు రాజమౌళి గతంలోనే ప్రకటించాడు. తన పర్యవేక్షణలో ఈ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మాతలు. గత కొన్ని నెలలుగా ఇదే ప్రాజెక్టుపై టోటల్ టీం వర్క్ చేస్తోంది. నితిన్ కక్కర్ అనే దర్శకుడితో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఎన్టీఆర్ కు కథను వినిపించి ఫాల్కే పాత్రలోకి ఒప్పించారు. అందుకే కొద్ది గంటల క్రితం దాదా సాహెబ్ పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అంటూ ప్రకటన వచ్చింది. టైగర్ కెరీర్ లో ఫస్ట్ బయోపిక్ మూవీ, అది కూడా దాదా సాహెబ్ ఫాల్కే జీవితమని తెగ సంబరపడ్డారు అభిమానులు. అయితే దాదా సాహెబ్ ఫాల్కే జీవితంపై మరోవైపు బాలీవుడ్ బడా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కూడా వర్క్ చేస్తున్నాడు. డంకీ తరువాత ఇదే బయోపిక్ పై వర్క్ చేస్తూ వచ్చాడు. ఆమీర్ ఖాన్ హీరోగా ఫాల్కే లైఫ్ ను వెండి తెరకెక్కించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు హిరానీ. ఎప్పుడైతే ఎన్టీఆర్ తో ఫాల్కే బయోపిక్ అనౌన్స్మెంట్ వచ్చిందో ఆమీర్, హిరానీ కూడా తాము కూడా బయోపిక్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఒకే బయోపిక్ లో ఇద్దరు హీరోలు నటించడం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.